నేటి జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వల్ల పెళ్లైన కొత్తలో శృంగారం పట్ల ఉన్న ఆసక్తి తర్వాత కొన్ని సంవత్సరాలకే తగ్గిపోతుంది. మీరు మీ భాగస్వామితో శృంగారం పట్ల ఆసక్తి తగ్గినప్పుడు ఇరువురి మధ్య తప్పనిసరిగా ఒకరికి ఒకరు ప్రేమను కలిగి ఉండటం, ప్రశంసించుకోవటం, సమయం కేటాయించటం, ఒకరికొకరు సాయపడటం, ఇద్దరికి మధ్య కమ్యూనికేషన్ ఉండటం లాంటి వాటి వల్ల భార్యాభర్తలుగా ఇద్దరి జీవితం ఒకే దారిలో శృంగార సమస్యలు లేకుండా నడిచే అవకాశాలున్నాయి. మీరు మీ భాగస్వామితో మరింత శృంగారభరితంగా సంతోషకరమైన బంధాన్ని ఏర్పరచుకోవటానికి ఈ 6 చిట్కాలు పనిచేస్తాయి. మీ భాగస్వామి చేసే చిన్న చిన్న పనులను విస్మరించడం చాలా సులభం, కానీ వారిని ప్రశంసించడం మాత్రం చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి మీ భాగస్వామి మీకు ఇష్టమైన వంట చేసి పెట్టడం, మీకు నచ్చిన విధంగా రోజు మొత్తం ప్లాన్ చేయడం, మీతో ఎక్కువసేపు గడపాలని అనుకోవడం లాంటివి చేసినప్పుడు మీరు ఆ ప్రయత్నాలను ఆపకుండా వాటిని ప్రశంసించి కృతజ్ఞతలు తెలియచేస్తే మీ భాగస్వామి ఆ రోజు మొత్తం సంతోషంగా ఉంటారు. తద్వారా మీ మధ్య సంబంధం అనేది ప్రేమగా అలుముకుంటుంది. ఇప్పుడున్న యాంత్రిక విధానంలో భాగస్వామికి సమయం కేటాయించడం అనేది కొంత వెనుకకు నెట్టేస్తున్న పరిస్థితి అయినా సమయం కేటాయించే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయాలి. ఇద్దరూ కలిసి ఆనందంగా గడపడానికి మీకు నచ్చిన తేదీలను, రాత్రులను, కొన్ని కార్యాలను ప్లాన్ చేయాలి. మనసుకు నచ్చే పనుల్ని చేయండి. కలిసి నడవటం, లేదా కలిసి తినటం, లేదా వారంలో ఒకరోజు ఇష్టమైన రోజుగా చేసుకోవటం లాంటివి ఈ శృంగార బంధాన్ని దృఢంగా చేస్తాయి. మీ భాగస్వామికి సర్ప్రైజులు ఇవ్వడం అనేది మానసిక జీవనాన్ని పూర్తిగా సజీవంగా ఉంచుతుంది. చిన్న చిన్న హావభావాల నుంచి ప్రేమను తెలిపే బహుమతులు, సర్ప్రైజులు మీ బంధానికి ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇలా చేయడం వల్ల మీరు మీ భాగస్వామి గురించి ఆలోచిస్తున్నారని, మిమ్ములను వారు పొందడం అనేది వారి అదృష్టమని భావిస్తారు. మీరు మీ బెడ్ మీద స్నాక్స్ లేదా రాత్రిపూట సడన్ గా ఏవైనా విశేషాలతో ప్లాన్ చేయడం వంటివి కూడా మీ శృంగార బంధానికి సహకరిస్తాయి. ఏదైనా సంబంధం నిలబడాలి అంటే తప్పకుండా ఇద్దరి మధ్య పరస్పర కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. అయితే దీంతో పాటు యాక్టివ్ లిజనింగ్ కూడా అంతే. మీ భాగస్వామి ఆలోచనలు మరియు అలవాట్ల పట్ల శ్రద్ధగా వినడం అనేది ముఖ్యం. వారిలోని భావాలను వినడానికి కొంత సమయం వెచ్చించండి. ఇలా చేస్తే మీ భాగస్వామికి మానసికంగా సన్నిహితంగా ఉండటానికి మరియు ఇద్దరి మధ్య లోతైన సంబంధాన్ని ఏర్పరచుకోవటానికి సహాయపడుతుంది. ఓపెన్ మరియు నిజాయితీగా ఇద్దరి మధ్య ఒకరితో ఒకరు ఏవైనా భావాలు వ్యక్తపరుచుకునే అలవాట్లు ఉంటే అది శృంగార సంబంధానికి పునాదిగా భావించాలి. మీ భావాలు, కలలు మరియు భయాలు మీ భాగస్వామితో పంచుకోండి. అర్థవంతమైన మాటలు, ఇద్దరి మధ్య ప్రేమను పెంచే మాటలు మాట్లాడుకోవడం వల్ల ఒకరి మీద ఒకరికి మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మీరు భౌతికంగా తాగడం ద్వారా మీ ప్రేమను పంచడం, సాన్నిహిత్యాన్ని పెంపొందించడం లాంటి వాటికి శక్తివంతమైన సాధనంగా వాడిన వారు అవుతారు. చేతులు పట్టుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం మరియు ఇతర శారీరక ఆప్యాయతలతో శృంగార బంధాన్ని ఏర్పరచుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన సంబంధాన్ని కలిగి జీవనం సాగించడానికి మీ భాగస్వామిని శారీరకంగా అలాగే మానసికంగా దృఢంగా ఉంచండి. ఈ విధంగా ఈ 6 చిట్కాలు పాటిస్తే మీ సంసార జీవితంలో మీ భాగస్వామితో ఎదురయ్యే శృంగార సమస్యలకు చెక్ పెట్టేయచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అనవసర విషయాలు మాట్లాడుకోకుండా భాగస్వామికి సమయం కేటాయించి సంతోషంగా, ఆనందంగా శృంగార జీవితాన్ని అనుభవించొచ్చు.